వెల్కమ్ టు టీ10. నేను రేవతి. టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు దూకుడు పెంచారా? పార్టీ కార్యక్రమాల్లో అంతా తానే వ్యవహరిస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం హరీష్ రావు చేస్తున్నారా? గులాబీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా హరీష్ రావు ముందుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో హరీష్ రావు అటాక్ చేస్తూ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంతకు గులాబీ పార్టీలో హరీష్ రావు దూకుడు పాలిటిక్స్ పై ఏం చర్చ జరుగుతోంది? తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ తరపున తానే అంతా వ్యవహరించేవారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించేవారు. అభ్యర్థులపై తన వాగ్దాటితో కీలక నేతగా ఎదిగారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2 పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా చక్రం తిప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. తాజాగా బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రావడంతో పార్టీ కార్యక్రమాల్లో మరింత దూకుడు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎలాంటి ప్రోగ్రాం చేసినా హరీష్ రావు ముందుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 లోపు 6 గ్యారెంటీలు రుణమాఫీ సంపూర్ణంగా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం పెడితే దానికి అసెంబ్లీలో హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో మాట్లాడారు. రేవంత్ సర్కార్ పై ఎదురుదాడి చేయడంలో హరీష్ రావు యాక్టివ్ గా ఉన్నారనే టాక్ గులాబీ పార్టీలో వినిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో పలు ప్రజా సమస్యలపై హరీష్ రావు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారం రోజుల పాటు అమెరికా టూర్ లో ఉన్నారు. దీంతో గులాబీ పార్టీ తరపున హరీష్ రావు అంతా తానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు హరీష్ రావు గురుకుల స్కూళ్లను సందర్శించారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలతో పాటు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. మున్నేరు వాగు ఉప్పొంగడంతో ఖమ్మం నగరంలో కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ కాల్వకు గండి పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. వరదలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడి పార్టీ తరపున నిత్యావసరాలు అందించారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిగత పనులతో సైలెంట్ గా ఉన్నప్పటికీ పార్టీ తరపున హరీష్ రావు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా రియాక్ట్ కావడంతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో హరీష్ రావు ఇదే దూకుడును కొనసాగిస్తారా లేదా చూడాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.